మన మీటింగ్స్ టైటిల్ ఏంటండి? నీ వాక్యమే నాకు శాంతినిచ్చును. ఇక్కడున్న మనందరిలో నాకేం ఆర్థిక ఇబ్బందులు లేవండి అనేవాళ్ళు ఉంటారు. ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ ఏమి లేవండి అనేవాళ్ళు ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమి లేవండి అనేవాళ్ళు ఉంటారు. కానీ మన అందరిలో కూడా కామన్గా ఏదో ఒక వ్యక్తి విషయంలో కానీ, ఏదో ఒక ప్రాబ్లం విషయంలో కానీ, ఏదో ఒక విషయంలో పీస్, సమాధానం లేక పోరాడే వాళ్ళు ఎక్కువ మంది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక కార్నర్ ఆఫ్ అవర్ లైఫ్లో వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద పీస్. వీఆర్ బ్యాడ్లీ స్ట్రగ్లింగ్ విత్ ద పీస్. ఆ పీస్, ఆ యొక్క చెప్పాను నేను, పీసులు అయిపోతున్నాను చాలామంది జీవితంలో. పిఎస్సి పీస్ ఏమవుతుంది? ఇంగ్లీష్ లెక్చరర్, ఇంగ్లీష్ టీచర్ చెప్పండి. పిఎస్సి ఏమవుతుంది? పిఐఈసి అవుతుంది. చెప్పండి, ఏమవుతుంది? మొక్కలైపోతుంది, పీసులు అయిపోతుంది చాలామంది జీవితంలో. హృదయం మొక్కలైపోతుంది, గుండె మొక్కలైపోతుంది. అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో పీస్ లేకుండా మొక్కలవుతుంది. చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. 5 రూపాయలు పెట్టి కొంటే క్విక్ ఫిక్స్ వస్తుంది, ఫెవిక్విక్. తెలుసా ఎవరికైనా ఫెవిక్విక్? దాని మీద ఎప్పుడన్నా కింద చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, ఎప్పుడన్నా చదివారా? ఇట్ కెన్ ఫిక్స్ ఎనీ బ్రోకెన్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ బ్రోకెన్ హార్ట్స్ అంటాడు. నాకు అటువంటి ట్యాగ్ లైన్స్ చదవడం ఇష్టం. నాకు బాగుంటాయి అవి. దానికి చాలా రీసెర్చ్ చేస్తారు. ఇట్ కెన్ ఫిక్స్ ఎనీ బ్రోకెన్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ బ్రోకెన్ హార్ట్స్. విరిగిపోయిన దేన్నన్నా అతికిచ్చేస్తుందట. అది దేన్ని అతికించలేదట? విరిగిపోయిన హృదయాలను అతికించలేదు. విరిగిపోయిన హృదయాలతో సమాధానం లేక, అయితే ఇంట్లో, లేకపోతే ఉద్యోగంలో, లేకపోతే చదువుకున్న చోట, లేకపోతే నైబర్స్తో, లేకపోతే రక్త సంబంధాలతో, లేకపోతే ఇన్లాస్తో, ఎవరో ఒకరితో, స్నేహితుల మధ్య సమాధానం లేక బాధపడుతున్న జీవితాలకి సమాధానకర్త ఒక్కడే సమాధానం ఇవ్వగలడు. ఆయన ఒక్కడే బ్రోకెన్ హార్ట్స్ని హీల్ చేయగలడు. ఆయన వాక్యమే బ్రోకెన్ హార్ట్స్ని హీల్ చేయగలదు. అందుకని యేసు ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా కాదు నా సమాధానం, నాది డిఫరెంట్, నా శాంతిని మీకు ఇస్తాను. నిన్న మార్నింగ్ సెషన్లో మనం డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ పీస్ అండ్ క్రైస్ట్ పీస్, లోకమిచ్చు సమాధానం, శాంతి, ప్రభు ఇచ్చే శాంతి, ఎన్ని డిఫరెన్సెస్ చూసుకున్నాం. ఫాస్ట్గా చెప్తారా? క్విక్ రీక్యాప్. లోకమిచ్చు శాంతి, సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు బాగుంటే శాంతి ఉంటుంది. మరి ప్రభు ఇచ్చు శాంతి, ఆయన తోడుంటేనే శాంతి. జోసఫ్ పిట్లో ఉన్నా, జోసఫ్ జైల్లో ఉన్నా, జోసఫ్ పొతీఫర్ ఇంట్లో ఉన్నా, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఫినిష్. మోషే అంటాడు, నువ్వు ఎక్కడికన్నా పంపు, నువ్వు నాతో వస్తేనే, నువ్వు పంపలేదు వద్దు. వీ వాంట్ యువర్ ప్రజెన్స్ బ్యాడ్లీ. నువ్వు లేకపోతే ఇంకా నాకు వద్దు, నేను ఒక అడుగేయను. చక్కటి పాట రాశారు కదా సాయిలన్న గారు, నీవు లేకున్నా ఏం చేయగలను, నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. సో చాలా చక్కగా దేవుని ప్రజెన్సే పీస్. సర్కమ్స్టెన్సెస్ కంటే ఆయన సన్నిధి మనతో ఉంటే సమాధానం. రెండోది ఏంటి? ఎస్, సర్కమ్స్టెన్సెస్ పాడైనాయి అనుకోండి, పరిస్థితులు దెబ్బతిన్నాయి అనుకోండి, పీసులు అయిపోద్ది. అన్నీ బాగుంటే, పిల్లం భర్త మాట వింటే, మొగుడు మాట భార్య వింటే, పిల్లల మాట తల్లిదండ్రులు, అంతా పీసే. రా అన్నప్పుడు రాకపోతే వస్తీ అల్ల ఇస్తేరవుతుంది. ఏంటి, వాళ్ళ రాజులు కాబట్టి అలా మార్చుకోవడానికే అవకాశం ఉంటుంది. ఇంట్లో చిన్న గొడవ వస్తే, పరిస్థితులు తేడా వస్తే పీస్ పోద్ది. కానీ క్రైస్ట్ పీస్ పరిస్థితులకు అతీతమైంది. తెల్లవారితే పేతుర్ని చంపేయడానికి కత్తెత్తినా హ్యాపీ గొరగబెట్టుకుని పడుకున్నాడు రాత్రి జైల్లో. హూ కుడ్ స్లీప్ లైక్ దట్? నో వన్ ఇన్ దిస్ వరల్డ్. తెల్లారితే చంపేస్తాడంటే ఎవరికి నిద్రపడుతుందండి? ఉరిశిక్ష పడేవాడికి. ఆయన పడుకున్నాడు, దేవదత్త వచ్చి లేపుతున్నా సరే కల్లా వచ్చాడు. పరిస్థితులకు అతీతమైనది రెండోది. మూడోది ఏంటి?
అవుటర్ పీస్, ఇన్నర్ పీస్. బయట అన్ని చక్కబెట్టేస్తే వచ్చేది సమాధానం. కానీ యేసు ప్రభు ఇచ్చే సమాధానం అంతరంగ సమాధానం. పరిస్థితులు ఏం బాగోకపోయినా ఈ సమాధానం వాటిని చక్కబెట్టేయగలదు. లెట్ ద హెవెన్ మే ఫాల్ డౌన్, ఏమైంది? అది పీస్. నాలుగవది ఎస్, రూటెడ్ ఇన్ ద రైచియస్నెస్. యేసు ప్రభు ఇచ్చే పీస్ నీతి ద్వారా వచ్చేది. ముందు శ్రమే స్టార్ట్ అవుతుంది నీతిని ఫాలో అయ్యే వాళ్ళకి. ఇబ్బందే వస్తుంది, అవమానం వస్తుంది, కానీ శాశ్వతమైన నీతి. దానియేలు నీతి తప్పుతాడని ట్రై చేశాడు, వారి వల్ల కాలేదు, కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాల్లో దానియేలు నిలబడ్డాడు, మరలా జీవితంలో వెనుదిరగలేదు. రాజ్యాలు మారిపోయి, రాజులు మారిపోయారు, ప్రైమ్ మినిస్టర్ హోదా మాత్రం అతను పోయిందా? బాబిలోనియన్ కింగ్డమ్ ఏ కింగ్డమ్ అయింది? మీడో కింగ్డమ్ అయింది. తర్వాత పెర్షియన్ కింగ్డమ్ అయింది. మీడో పెర్షియన్ కింగ్డమ్ క్లబ్ అయింది. ఆయన పొజిషన్ ఆయనకు ఉందా లేదా? అది నీతిలో రూటెడ్ అయిన పీస్ శాశ్వతమైంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఏంటి? ఐదవది, కొనుక్కుంటే వచ్చేది డబ్బులతో లోక సమాధానం, లోక శాంతి. ఉచితంగా పొందేది ఎస్, దేవుని శాంతి. అది మార్నింగ్ సెషన్లో ధ్యానించుకున్నాం. ఈవినింగ్ సెషన్లో ధ్యానించుకున్న వాక్యం గుర్తుందా? ఆయన వాక్యము సమాధానం ఎలా మారుతుంది మన జీవితంలో. 3 types ఆఫ్ వర్డ్ గురించి ధ్యానించుకున్నాం. 1 ఇంటలెక్చువల్ వర్డ్, 2 రేమా వర్డ్, 3 ప్రాక్టికల్ వర్డ్. వాక్యాన్ని మైండ్లోనే పెట్టుకుంటారు, హృదయంలో పెట్టుకోకపోతే వాళ్ళకి పీస్ ఉండదు. ఆ వర్డ్ని హృదయంలో తెచ్చుకునేటప్పటికి ట్రూత్ అవుతుంది. వర్డ్ విల్ సెట్ యూ ఫ్రీ అనలేదు, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. వాక్యము నిన్ను స్వతంత్రం చేయను అనలేదు, సత్యము నిన్ను స్వతంత్రం చేయ. అది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దాన్ని క్రియారూపంలో పెడితే, వాక్యాన్ని మనము పాటిస్తే పీస్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం? లైక్ ఏ రివర్ అండ్ లైక్ ఏ సీ. నీ జీవితంలో సమాధానం, శాంతి నది వలె ప్రవహిస్తుంది, సముద్రం వలె ప్రవహిస్తుంది. ఇవి నిన్నటి దినం మనం ధ్యానించుకున్నాం. అది క్విక్ రీక్యాప్. ఓకే, ఈరోజు మార్నింగ్ సెషన్లో మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, సేమ్ సబ్జెక్ట్ ఏం మారదు, పీసే. పీసు, సాల్వేషను, శాంతి, రక్షణ. ఈ రెండు కూడా ఉచితాలా, కొనుక్కోవాలా? రక్షణ అనేది ఏమైనా ఖర్చు పెడితే వచ్చేదా? ఫ్రీ. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం పీస్ ఈజ్ ఆల్సో ఫ్రీ. డబ్బులతో కొనుక్కునేది లోక సమాధానమైనటువంటి శాంతి, లోకపరమైనటువంటిది. ఫ్రీగా మన విశ్వాసమును బట్టి ఆయన కృప ద్వారా పొందుకునేది ప్రభు అయిన యేసయ్య ఇచ్చే శాంతి. అయితే ఒకటి, రిసీవింగ్ ద పీస్ అండ్ ద సాల్వేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టు మెయింటైన్, టు వాక్ ఇన్ ద సాల్వేషన్ అండ్ ద పీస్ కాస్ట్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఉచితంగానే శాంతి, సమాధానం యేసయ్య ద్వారా పొందేసుకుంటామండి. కానీ ఆ శాంతి సమాధానంలో, ప్రభువిచ్చిన శాంతి, ప్రభువిచ్చిన సమాధానంలో నడవడానికి కొంత వెల చెల్లించాలి. ఎలాగంటే డబ్బులు అనుకున్నారు కాక, వెల గురించి మాట్లాడుతున్నా. ప్రభువిచ్చిన శాంతిలో, సమాధానంలో జీవితకాలం అంతా కొనసాగాలంటే కొంచెం వెల చెల్లించాలి. ఏంటండి ఆ వెల? ఆ వెల 5 రకాల వెల గురించి ఈరోజు మన మెడిటేషన్లో ధ్యానించుకుందాం. నెంబర్ 1, ఫస్ట్, మొట్టమొదటి వెల, మనం చెల్లించవలసిన మొట్టమొదటి వెల ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ పేషెన్స్. మొట్టమొదటి మనం చెల్లించవలసిన మొట్టమొదటి వెల ఏంటండి? ఓర్చుకొనుట, ఓర్పు. యూ కెన్ సే ఇట్ యాస్ ఓర్పు. ఏంటి ఓర్చుకోవాలి? నేను శాంతి గురించి, సమాధానం గురించి ఎదురు చూస్తే నాకు శాంతి, సమాధానం రాదు. దానికి ఆపోజిట్ పరిస్థితే వస్తుంది. ఆపోజిట్ ఏంటి? కలతలో, బాధలో, అవమానాలు. కానీ దేవుడు అంటున్నాడు, ఎస్, ఇఫ్ యు బేర్ ద షేమ్ దట్ విల్ లీడ్స్ యూ టు పీస్. నీకు కలిగిన అవమానాన్ని నువ్వు ఓర్చుకోకుండా క్రీస్తు యేసు యొక్క శాంతికి నువ్వు ప్రమోట్ అవ్వలేవు. నువ్వు క్రీస్తు ఇచ్చిన శాంతిలో నువ్వు కొనసాగిస్తూ ఉంటుండగా,
సాతానుడు ఈ లోకంలో ఉన్నంత వరకు నీ శాంతిని మొక్కలు చేయడానికి, నీకు అవమానాన్ని, బాధల్ని, సమస్తమైనటువంటి దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ఏటి ప్రభువా వేర్ ఈజ్ మై పీస్ అనొద్దు. ప్రవేశిస్తున్న మాట ఏంటంటే, నీకు ఈ లోకంలో శ్రమలు తప్పవు, కానీ శ్రమలు జయించే క్వాలిఫికేషన్ ఎవరికి ఉంటుందంటే శ్రమలు సహించేవాడికే ఉంటుంది. శ్రమను సహించలేనివాడు శ్రమను జయించలేడు. మనకేదో కష్టం ఇలా వస్తే ఒక దారిలోంచి వచ్చిన కష్టం 7 దారిలోంచి వెళ్ళిపోద్ది. ఎప్పుడు? ఇన్ హిజ్ డ్యూ టైం, ఆయన తగిన సమయంలో. మనమే దానికి ఫ్రేమ్వర్క్ పెట్టేస్తాం. 1 వీక్లో, 1 డేలో, లేక ఇయర్లో ఖచ్చితంగా అయిపోవాలి ప్రభా, ఇల్లు కట్టేసుకోవాలి, పెళ్ళి అయిపోవాలా, అదే టైం ఫ్రేమ్. మనం దేవుణ్ణి మన టైం ఫ్రేమ్లోకి లాగేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు తగిన సమయం అన్నాడు, కానీ ఎప్పుడు కూడా సమయాన్ని ఆయన చెప్పడు. ప్రభా నీ 2వ రాకడ ఎప్పుడు ప్రభా, నాకు కొద్దిగా టైం చెప్తావు, డేట్ చెప్తావు అంటే ఏమన్నాడు? సమయమును కాలములు, సమయములు ఎవరి చేతులు ఉన్నాయి? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. అది చెప్పేది కాదు అది. కనుక దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా బాధ ఉందా, దుఃఖం ఉందా, బరువు ఉందా, అవమానం భరిస్తున్నావా? ప్రవేశిస్తున్న గ్యారంటీ ప్రామిస్ ఏంటంటే, ఐ విల్ లిఫ్ట్ యూ అప్, ఐ విల్ చేంజ్ యువర్ షేమ్ ఇంటూ ఆనర్. నీ అవమానాన్ని ఘనతగా మార్చుతాను. ఎప్పుడు ప్రభువా? చెప్పడది, ఎదురు చూడు. అప్పటి వరకు ఏం చేయాలా? భరించు. నాకు ఇష్టమైన మాటలు ఒకటి బైబిల్లో, అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. చెప్పండి, దేని కొరకై? పొందబోయే ఆనందము కొరకు ప్రస్తుతమున్న అవమానమును నిర్లక్ష్య పెట్టి. లెట్ us అప్లై ది సేమ్ టు అవర్ లైఫ్ ఆల్సో. పొందబోయే సమాధానం, పొందబోయే శాంతి, పొందబోయే విజయం, పొందబోయే ఘనత, పొందబోయే మహిమ ముందు. మరి ప్రస్తుతం ఏంటి ఎదురవుతుంది? అవమానమే. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, పొందబోయే మహిమను తలచినప్పుడు పొందుతున్న శ్రమే కాదంటాడు. ఏ శ్రమే కాదంటారు? ఆయన పొందుకున్న శ్రమలు మామూలా? మరి అపోస్తులు ఎలాగా వారు పర్సిక్యూషన్ పొందారో బైబిల్లో రాయబడలేదు. కానీ పౌలు గారి పర్సిక్యూషన్ని, పౌలు గారికి హింసని, బైబిల్లో రాసిన హింసను మనం ధ్యానించినప్పుడు మామూలు కాదు. కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు లేదా? బెత్తాల దెబ్బలు తిన్నాడా లేదా? రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు, పక్క లాగేంటి అన్నారు లేదా? అన్ని దెబ్బల్ని అలా దెబ్బలే కాదన్నాడు, అంతే సింపుల్గా. అంత పెయిన్ని నిర్లక్ష్య పెట్టాడంటే ఎంత మహిమను ఆయన చూస్తే ఆత్మీయ నేత్రాలతో ప్రస్తుత పెయిన్ని నిర్లక్ష్యం చేయగలడు. యేసు ప్రభు కూడా అంతే. పొందబోయే ఆనందాన్ని బట్టి పొందుతున్న అవమానాన్ని ఏం చేశాడండి? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, అవమానము నిర్లక్ష్య పట్టి సిలువను సహించి, అవమానాన్ని మనము నిర్లక్ష్యం చేసి భరించేసి సిలువను ఎత్తుకుని వెళ్తే ఇమ్మీడియట్ నెక్స్ట్ ఏంటి? థ్రోన్, సింహాసనం దేనికి సాదృశ్యం? గౌరవము, ఘనత, శాంతి, సమాధానం, విజయము అన్నీ. నీకు ఆ థ్రోన్ ఉంది నీ ముందు. దేవుడు నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు. శాంతి, సమాధానం గల సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. విజయము, ఘనత గల సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. 10 మందిలో నీ నీతిని మధ్యాహ్నం వెలుగు వలె ప్రకాశించే సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఇప్పుడు నువ్వేం చేసుకో, నీతో నువ్వు మాట్లాడవలసింది ఏంటి తెలుసా? అవమానము నా కథకు ముగింపు కాదు. నా జీవితానికి అవమానం ముగింపు కాదు. నా ప్రభువు నా కన్నీరు మర్చిపోడు. ఇందాక ఆరాధనలో నేను 2 గంటలు ప్రభు పాదాల యొద్ద కార్చిన కన్నీరు, కుమ్మరించిన హృదయము ఎన్నటికీ కూడా అది మర్చిపోయేది కాదు. ఆయన సన్నిధిలో నేను కార్చిన కన్నీరు ఆయన బుడ్లో చాలా జాగ్రత్తగా ఆయన పదిలపరిచేటట్టు. నీ కన్నీరు నా కన్నీరు. ఎక్కడ సిగ్గు, ఎక్కడ అవమానం భరించావో అక్కడే దేవుడు నీ సిగ్గుని సాక్ష్యంగా మార్చునుగాక.
God will turn your pain into pleasure and your testing period into a testimony period. నీ సిగ్గుని నీ అవమానాన్ని సాక్ష్యంగా మార్చగల దేవుడు నువ్వు పొందిన సమస్తమైనటువంటి హింసని, బాధని, అవమానాన్ని దేవుడు రేపున్న రోజున 10 మందిలో సాక్షిగా నిలబెట్టి నీ నీతిని మధ్యాహ్నం వెలుగు వలె ప్రకాశింపజేసే దేవుడు. బట్ మీన్ వైల్ మధ్యలో చేయవలసిందేంటి? భరించు. భరిస్తే ఏంటి? ద మోర్ యూ బేర్, ద మోర్ యూ విల్ బి ఆనర్డ్. ఎంత ఎక్కువ సహిస్తావో అంత ఎక్కువ ఘనతను పొందుకుంటావు. యెషయా గ్రంథంలో చక్కటి ప్రామిస్ ఉంటుంది. యెషయా గ్రంథం 61:7 మనం చూస్తే, యెషయా గ్రంథం 61:7, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఈ వాగ్దానం మనందరి జీవితంలో పరిశుద్ధాత్ముడే నెరవేర్చును గాక. ఆమేన్. డబుల్ పోర్షన్ ఆఫ్ ఆనర్, డబుల్ పోర్షన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, 2 రెట్లు ఘనత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన శ్రేష్టమైన స్వాస్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరికి? అవమానమును భరించిన వారికి. మన అవమానమును భరించకుండా, మన అవమానం ప్రభు పాదాలు ఎద పెట్టకుండా మనమే టిట్ ఫర్ టాట్ ఆడికి ఇస్తాను చూడు, ఐ విల్ టీచ్ హిమ్ ఎ లెసన్. మరలా మన ముందు కళ్ళు ఎత్తకుండా ఇస్తాను చూడు అంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, రివెంజ్ బిగేట్స్ కౌంటర్ రివెంజ్. అంటే పగ ఎప్పుడు కూడా ఓ పిల్లని కంటదట. ఆ పిల్ల పేరేంటి? ప్రతిపగ. నీకు టైం వచ్చిందని ఇచ్చావు. ఇంగ్లీష్లో ఇంకో సామెత ఉంటుంది, ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టైం అటు. ఏంటి? ప్రతి కుక్కకి కూడా సమయం అవుతుంది, నీకు నాకు సమయం రావడం ఏంటి? ఆడెంత అన్నావు, ఆడు కుక్కే, ఆ కుక్కకు సమయం అవుతుంది. పిచ్చి కుక్కలా కరిచేస్తాడు అప్పుడు నిన్నాడు. అందుకనే మంద కాదు అది, లోక సామెత అది. రివెంజ్ బిగేట్స్ కౌంటర్ రివెంజ్, బట్ లవ్ కెన్ బరీ ద రివెంజ్. ఇది మంద. అంటే రివెంజ్ బిగెట్స్ కౌంటర్ రివెంజ్, బట్ లవ్ కెన్ బరీ ద రివెంజ్. అంటే పగ ప్రతి పగనే కంటది, కానీ ప్రేమ పగని సమాజ్ చేస్తుంది. ఇంక లేకపోతే ఇంకా ఇఫ్ యూ రిటాలియేట్ విత్ లవ్, ప్రేమతో నువ్వు రిటాలియేట్ చేయి, ఇట్ విల్ బరీ ద రివెంజ్. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ప్రభు నేర్పించిన మాట అదే. మొద్దుకై కోపం వచ్చింది హామానుగాడి మీద. ఏడాడు ఎలా చేసాడా, అమర నిరాహార దీక్ష కూర్చుండిపోతాను, రాజు గుమ్మం ముందు అన్నాడు. వెంటనే ఎస్తేరు కవరు పెట్టింది, బాబు నీకు ధనమయ్యా బాబు, చిన్నానా నా మాటిను, నువ్వు అమర నిరాహార దీక్ష కూర్చుంటే రాజుకి నీ మీద జాలి కలగదు. చంపేంటారండి, నా ముందే గోని పట్టు కట్టుకున్నాడు అంటాడు. రాజులు ఎవరండి? డిక్టేటర్స్. వాళ్ళకి ప్రేమ, జాలి, దయ, కూర్చుని మాట్లాడడం ఏముండవు. కిమ్ముగడి ముందు ఎవడన్నా నార్త్ కొరియాలో కిమ్ము నీ పాలన నాకు నచ్చలేదు, నీ అమ్మ నిరాహార తీసుకొచ్చాను, అంతవరకు ఎందుకు రా, నువ్వు ఆకలితో చచ్చిపోడు, ఇప్పుడే చంపేస్తాను అంటాడు. అంతేనా? ఆ డిక్టేటరేడు. నువ్వు ఆకలితో అలా సావడం ఎందుకు, ఇప్పుడే చంపేస్తానంటే టప్పని కాల్ చేస్తాడు. అలాగే రాజులు అంతే. అప్పుడు ఎస్తేరు చెప్పింది, మన ఫైట్ ఇది కాదు చిన్నాన్న, లెగిసిపో దయచేసి, ప్లీజ్ ఇంకో రకమైన ఫైట్ చేద్దాం, ఓర్చుకుందాం, సహిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో నీకు ఎదురవుతున్న అవమానానికి ఎటువంటి ఫైట్ చేస్తున్నావంటే, ఫస్ట్ అవమానం నుండి, షేమ్ నుండి నీ జీవితంలో గొప్ప శాంతి, సమాధానం గల విజయవంతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఓర్చుకోవడం నేర్చుకో, సహించడం నేర్చుకో. యోసేపుని జైల్లో ఏ కేసులు వేశారమ్మా? నేను చెప్పాను కదా, ప్రతి జైల్లో కూడా, ఖైదీల్లో కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుందట. హై రెస్పెక్ట్. మర్డర్ కేసులు వెళ్ళినాడు కాలు రగరేస్తాడట. నేను చెప్పిన మాటలు కాదు, మన రాజమండ్రి జైలు సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. మర్డర్ కేసులో ఉన్నవాడిని గౌరవిస్తారట. అందరికన్నా నీచంగా చూసేవాడు రేప్ కేసు అట. ఎవడన్నా రేప్ కేసులో వచ్చాడంటే తోటి ఖైదీలే చీ అంటారట. ఎందుకంటే ప్రతి ఖైదీకి ఒక చెల్లి ఉంటుందో, ఒక అక్క ఉంటుందో, తల్లి ఉంటుందో, భార్య ఉంటుందో, ఆయన అసహించుకుంటారు. యోసేపు ఏ పాపం చేయకుండా ఆ షేమ్ని
భరించాడా లేదా? ఖైదీ లోపలికి వెళ్ళిపోయింది, అరే నేనేం చేయలేదురా బాబు, వాళ్ళు వేసేసారని నమ్ముతారా? ఎవడో నమ్మడో, నాటకాలు ఆడద్దంటారు అంతే. చాలు లేరు, అక్కడ నటించింది చాలు, ఇంక జైలు శిక్ష పడిపోయింది, ఇంకెందుకు యాక్టింగ్ అంటారు. అతని నీతి, హిజ్ రైచియస్నెస్ బికేమ్ ద క్రై ఇన్ ద విల్డర్నెస్. నువ్వు అడవిలో ఎంత కేకెడితే అడవి ఉంటాడు. అతని నీతి క్రై ఇన్ ద విల్డర్నెస్ అయింది. కానీ సహించాడు, భరించాడు, ప్రభుని ప్రశ్నించలేదు, తలదించుకొని ఎన్ని నిందలైనా అలా పడ్డాడు. ఒకరోజు వచ్చింది, పొతీఫరు భార్య, ఆడి కిత్తు కిన్ను అందరూ కూడా చేతులు కట్టుకుని యోసేపు ముందు నిలబడిన స్థితి వచ్చిందా రాలేదా? ఎస్. ఈరోజు నువ్వు సహించు, ఈరోజు నువ్వు భరించు. ఎవరి ముఖం చూసి? యేసయ్య ముఖం చూసి. నీకు రిటాలియేట్ చేసే శక్తి ఉన్నా, దొంగ దెబ్బ కొట్టే శక్తి ఉన్నా నువ్వు సహించు, ప్రభు చేతికి అప్పగించు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, రివెంజ్ ఈజ్ మైన్. ప్రభు మనందరికీ చెప్తున్న మాట ఏంటంటే, పగ తీర్చుట నా పని. వెంజన్స్ ఈజ్ మైన్. పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటానయ్యా, వదిలే. బైబిల్లో ఎవరినన్నా తీసుకోండి, దేర్ లైఫ్ స్టార్టెడ్ విత్ షేమ్. అవమానకరమైన స్థితి నుంచే ప్రారంభమైంది. కానీ దేవుడు ఎంతో ఘనమైన స్థితికి హెచ్చించాడా లేదా? హన్నా ఎంత అవమానంతో దేవుని గుడిలో ఏడ్చింది, ఎంత అవమానంతో స్టార్ట్ అయింది. నీ జీవితంలో దేవుడు నిన్ను స్టార్ట్ చేసాడంటే, బ్లెస్ చేయడం స్టార్ట్ చేసాడంటే, దీవించడం స్టార్ట్ చేసాడంటే, వెన్ యూ స్టార్ట్ రిసీవింగ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్, దట్స్ ద టైమ్ యూ స్టార్ట్ ఫేసింగ్ ద ఫిజికల్ షేమ్ అండ్ ఫిజికల్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పర్సిక్యూషన్ ఫ్రమ్ యువర్ ఓన్ పీపుల్. నీ సొంత ప్రజల నుండే హింస స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎదగడం ఇప్పుడు చూడండి, యోసేపుని అన్నయ్యలు ఎందుకు అమ్మేశారు? యోసేపుని అన్నయ్యలు ఎందుకు అమ్మేశారు? తండ్రి ప్రేమిస్తున్నాడు అంతే. తండ్రి అతను కొత్త చొక్కా కొన్నాడు, అయిపోయింది సీను, అంతేనా? రంగురంగుల కొత్త చొక్కా కొన్నాడు యోసేపుకి, ఇంకా వాళ్ళ యొక్క గ్రెడ్జు, కోపము పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అలాగే వెన్ గాడ్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ, దేవుడు నేను దీవించడం ప్రారంభించిన తర్వాత, నేను ఎలివేట్ చేయడం ఉత్తిరే శత్రువులు చేస్తాను నీకు. ఉత్తి పుణ్యాన నువ్వు బాగుంటున్నావు అంటే చాలు, ప్రక్కలో ఉన్న వాళ్ళకి ఆ ద్వేషం, అసూయ, మత్సరం అన్నీ ఆల్ మిక్స్డ్ జామ్ కాక్టైల్ అయిపోతే లోపల వచ్చేస్తుంటుంది వాల్కనోలాగా. ఎలా బస్ట్ అవుట్ అయిపోవాలని. డెఫినెట్లీ నువ్వు ఆ టైంలో ఏం చేయాలంటే, ఓకే, ఫలాలు ఉన్న చెట్టు మీదకే భరించాలి, సహించాలి. చూడండి, ఒకసారి రోడ్డు పక్కన గుడ్డోడు అడుక్కుంటున్నంతసేపు ఆయన ఆడు పట్టించుకోలేదు. వాడు గుడ్డోడు అడుక్కుంటున్నంతసేపు వాడి మీద జాలి చూపారు, వాడి మీద దయ చూపారు, అన్నీ అయిపోయాయి. వాడిని స్వస్థపరిచి యేసు ప్రభు సాక్షిగా నిలబడ్డాడు అంతే. అప్పటి నుంచి ఆడి కష్టాలు స్టార్ట్ అయినాయి, అప్పటి నుండి ఆడి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఎంతవరకు వాడిని వేధించారంటే, ఊర్లోంచి వెలివేసేంతవరకు కూడా వాడిని ఊడుకోలేదు. వాడు వెలివేయబడ్డాడని తెలిసిన తర్వాత వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడట యేసయ్య. అది గొప్పతనం. నీ ఫిజికల్ బ్లెస్సింగ్ దేవుడిచ్చి, నీ స్పిరిచువల్ బ్లెస్సింగ్కి దేవుడు నేను పరీక్ష చేస్తాడు. అక్కడ నువ్వు ఫేత్ఫుల్గా ఉన్నావో లేదో చూస్తాడు. వాడి కళ్ళు తెరిపించాడు దేవుడు, వాడిని పరీక్షించాడు. అవమానం ఎదురైంది, నింద ఎదురైంది, హింస ఎదురైంది, వాడు నిలబడ్డాడు. వాడు యేసు ప్రభు దగ్గర వెతుక్కుంటూ రావడం కాదు, యేసు ప్రభు వాడిని వెతుక్కుంటూ వెళుతూ, నాకు తెలిసి బైబిల్లో అంత ప్లెయిన్, క్లియర్, స్ట్రైట్, డైరెక్ట్ గాస్పల్ ఎవరికి పోలేదు యేసయ్య. నువ్వు దేవుని కుమారుని ఎందుకు విశ్వసిస్తున్నావా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు ఆయన చూస్తున్నావు. వెంటనే సాగిలపడ్డాడు. అంత డైరెక్ట్ గాస్పల్. వెంటనే సాగిలపడ్డాడు, ఆరాధించాడు, యేసు ప్రభుని తన రక్షకుడిగా స్వీకరించాడు. ఆత్మీయ నేత్రాలు తెరిచాయి. మొన్నటి వరకు శారీరక నేత్రాలు మూసిపోయి, ఇప్పుడు అది ఫిజికల్ హీలింగ్ వచ్చింది, తర్వాత స్పిరిచువల్ హీలింగ్ వచ్చింది. ఎప్పుడు? ఆఫ్టర్ బేరింగ్ ద షేమ్. బాధని, వేదనని అంతటిని అనుభవించిన తర్వాత అతనికి ఆ ఘనత వచ్చిందా రాలేదా? ఈరోజు దేవుడు చెప్తున్న మాట అదే. ఈ లోకం ఏమనుకుంటే తెలుసా, అవమానాన్ని భరించడం అనేది మన యొక్క బలహీనతగా చూస్తారు.
ఈడే వేస్ట్ ఫెలో ఏం చేయలేకపోతున్నాడు ఈడు. అంతేనా? మనం పీపుల్ టేక్ అవర్ మీక్నెస్ యాజ్ వీక్నెస్. అంతేనా? దే టేక్ అవర్ మీక్నెస్ అంటే సాత్వికం, భరించడం, సహించడం. మన మీక్నెస్ని ఇటు చేతకానోడ్రీడు వేస్ట్ ఫెలోరా ఓన్లే అనుకొని మన యొక్క అవమానాన్ని ప్రజలు ఓటమిలో చూస్తారు. మన డిఫీట్ని ఎలా చూస్తారో, మన షేమ్ని ఎలా చూస్తారో ఓటమిలా చూస్తారు. అప్పుడు మరి యేసుప్రభుని కూడా అలాగే చూస్తారా? గుడ్ ఫ్రైడే రోజున యేసుప్రభు శిలువ మీద వేలాడితే యేసుప్రభుని ఓడిపోయాడని చూశారు. అంతేనా? శిలువ మీద వేలాడుతున్న యేసుప్రభుని డిఫీటెడ్ మ్యాన్, ఓడిపోయిన వ్యక్తి అనుకున్నాడు. కానీ మూడో రోజున అన్నా కయప్పవారల సభయు అదరుచు భయపడిరి. నాకు ఈ పాట నా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఇంకా నాకు అన్ని పాటల్లో ఈ పాట పాడినప్పుడల్లా పునరుద్ధాన పండుగ రోజుని నా కళ్ళంటే నీరు రాక మానదు. ఆనందంతో అదేదో నా విక్టరీలా ఫీల్ అయిపోతూ ఉంటాను. నేనే సమాధిని గెలిచేసి ఇలా బయటకు వచ్చేసినట్టు ఫీల్ అయిపోతాను. ప్రభు విక్టరీ నా విక్టరీగా మార్చేసి తీ బాబు. అన్నా కయప్పవారల సభయు అదరుచు పరుగిడిరి, తాను దూతగణముల ధ్వనిని వినుచు అదరుచు భయపడిరి. అన్నా కయప్పవారల సభయు అదరుచు పరుగిడిరి, దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. వలదు 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 ఏడవ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం 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 చెయ్యి పట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం 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 జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము, యేసురాజు లేచెను. అన్నా అన్నా కయప్పవారల సభయు అదరుచు పరుగిడిరి, ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. అన్నా అన్నా కయప్పవారల సభయు అదరుచు పరుగిడిరి, అందుదూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. అందుదూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. అందుదూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. అన్నా కయ్యప్పలో యేసుప్రభు పునరుద్ధానుడయ్యాడనే మాట విని ఎంత దడెక్కారో కానీ ఇది వింటే దీన్ని నేను జోసెఫ్ లైఫ్కి అప్లై చేస్తే పొతీఫర్కి మన భాషలో మాట్లాడుకోవాలంటే ఫోన్ వచ్చింది. ఏంటి ఫోను? పొతీఫర్ భార్యకి ఇంట్లో ల్యాండ్లైన్ రింగ్ అయింది. ఏమని ల్యాండ్లైన్ రింగ్ అయింది? హలో అంటే, అయ్యా మీ కేసులో విక్టిమ్గా జైల్లోకి వెళ్ళిన జోసెఫ్ ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి. ఎలా ఉంటుంది నలుగుండే? కెన్ వి ఇమాజిన్? అయ్యా బాబోయ్, నా పని అయిపోయిందిరా. తప్పించుకునే మార్గం ఇస్తాడు. ఉపవాస ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థన ఎలాగా? చర్చిలో పాస్టర్ చెప్పక్కర్లేదు, మళ్ళీ శుక్రవారం రావక్కర్లేదు, మళ్ళీ లెంట్ డేస్ రావక్కర్లేదు. నీకు నువ్వుగా ప్రకటించుకో. ఎందుకంటే వచ్చిన కష్టం నీకు. దట్ ఈజ్ యువర్ పర్సనల్ ప్రాబ్లం, దట్ ఈజ్ యువర్ పర్సనల్ షేమ్, దట్ ఈజ్ యువర్ పర్సనల్ బ్యాటిల్. నీ యుద్ధం అది. ఏం చేయాలా? నువ్వే ఉపవాసం ప్రకటించుకో. ఒక 3 రోజులో, ఒక 5 రోజులో, ఎన్ని రోజులు నీ మనసు ప్రేరేపణ చేస్తా అన్ని రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకో. ఆ ఉపవాస ప్రార్థనలో చేసేదేంటి? ప్రభువా, నేను నన్ను అవమానపరిచినందుకు,
తిరిగి నేను అతన్ని అవమానపరచడం నా ఉద్దేశం కాదు, అది నీ చిత్తం కాదు. అలాగని చెప్పి నోరు మూసుకుని ఊరుకుంటుంటే జనాలు నన్ను చూసి వీడు వేస్ట్ ఫెయిల్ అంటున్నారు. నాకు తట్టుకోవడానికి నాకు శక్తివి చాలు, ఎండ్యూరెన్స్ ఓర్చుకునే శక్తివి ప్రభా అని దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. భక్తుడైనటువంటి ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు బయలుదేరుతున్నాడు. మనకి ఎజ్రా నెహెమియా కాలం తెలుసు కదా. ఫస్ట్ బబులోన్ నుంచి యెరూషలేముకి వెళ్ళిన ఎవరు ఫస్ట్ గ్రూపు? యెరూషలేము నుండి బబులోను కాదు, బబులోను నుండి యెరూషలేము. జెరుబాబేల్ టీము వచ్చి దేవుని మందిరాన్ని కట్టింది. ఆ తర్వాత ఎజ్రా, ఆ తర్వాత నెహెమియా. ఓకే ఫైన్. ఎజ్రా బయలుదేరినప్పుడు ఎజ్రాని రాజు మంచిగా గౌరవంగా పంపించాడు. బబులోనులోని యూదులందరూ వారి బహుమానాలు, వారి కానుకలు, వారి వెండి బంగారాలు ఇచ్చారు. యెరూషలేములో దేవుని మందిరాన్ని, యెరూషలేమును బాగు చేయడానికి అందరూ బయలుదేరుతున్న చిన్న గుంపు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బయలుదేరినప్పుడు రాజు దగ్గర ఎజ్రా చెప్పాడు, ఎలా వెళ్తానంటే రాజు కూడా, అమ్మో మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, ఇదిగో నా కానుకలు కూడా పట్టుకెళ్ళు, అది ఇది అని అంటే, బయలుదేరే ముందు ఎజ్రాలో సెకండ్ థాట్ ఏంటి? ఇంత డబ్బుతో వెళ్తున్నాను, ఎంతమంది స్త్రీలను తీసుకుని వెళ్తున్నాను, మధ్యలో దారి దోపిడీగాళ్ళు ఉంటారు, మనకి ఏమైనా సెక్యూరిటీ ఉందా, ఏమన్నా ఉందా అంటే ఎవరి దగ్గర ఏ వెపన్ ఉన్నా సరే యుద్ధం చేసే కుర్రోళ్ళు ఎవరు లేరు. ఇంకొక థాట్ ఏంటంటే, ఇంత సహాయం చేసిన రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా కొంచెం మీ సోల్జర్స్ని, మీ సైనికుల్ని నాకు సెక్యూరిటీ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తాడు రాజు. ఆడ ఒక మాట ఉంటుంది, ఎజ్రా రాజు దగ్గర సెక్యూరిటీ అడగడం అవమానముగా భావించి, ఎందుకంటే మా దేవుడు ఎంత శక్తిగల దేవుడు, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మా దేవుడు మా ముందు వెనకాతల ఆయన దూతలను తోడుగా ఉంచే దేవుడు అనుకుని భయం వేస్తుందండి. అంటే ఎలా ఉంటుంది? దీనికి దానికి మ్యాచ్ అవుతుందా? దీనికి దానికి మ్యాచ్ అవ్వదు. ముందు అలాగని చెప్పి వెళ్ళలేడు, ఇలాగని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళలేడు. అప్పుడు ఆయనలోకి వచ్చిన థాట్ ఏంటి చెప్పండి ఏంటి థాట్? తనకి తానే డిక్లేర్ చేశాడు, వెళ్ళే వాళ్ళందరూ రండి. చదవండి అన్నమాట. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. కొన్నిసార్లు మన శక్తి సరిపోనప్పుడు, మన బలం సరిపోనప్పుడు, అది ఎవరినన్నా సహాయం అడగడానికి కూడా అది ఒక అవమానంగా మనం ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో ఎజ్రా చేసినట్టు మనం చేయాలి. ఏం చేశాడండి? అప్పుడు మేము దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. వెంటనే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం యొక్క ఫలం ఏంటట? 31వ వచనం చదవండి. ఆ ఉపవాసం యొక్క ఫలము ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలోనే 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. చెప్పండి, ఉపవాస ప్రార్థన ఫలం ఏంటి? గట్టిగా, ఉపవాస ప్రార్థన ఫలం ఏంటి? అక్కడ యెహోవా హస్తము వారి మీదకి రాగా ఫినిష్. చాలది. నా బాధలో నీ హస్తం తోడుంటే చాలయ్యా, నా దుఃఖంలో నీ ఓదార్చే నీ హస్తం తోడుంటే చాలయ్యా, నా ఒంటరి జీవితంలో నీ హస్తం తోడుంటే చాలయ్యా, నా ఫైట్లో నీ హస్తం తోడుంటే చాలయ్యా. ఉపవాస ప్రార్థన మనకి ఇచ్చేదే అది. దేవుని సన్నిధి, దేవుని ప్రజెన్స్, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా బాధని, అవమానాన్ని సహిద్దాం. రెండవదిగా ఏం చేద్దాం చెప్పండి? ఉపవాస ప్రార్థన. నీకు నువ్వుగానే ప్రకటించుకొని ప్రార్థనలో ఉండు. ప్రభువా, ఈ అవమానం భరించలేకపోతున్నాను, నాకు శక్తినివి ప్రభు అని ప్రార్థన చేయి. అది అవమానమే కానీ నీ జీవితంలో నీ శక్తికి మించినదే కానీ. అందుకని యేసు ప్రభుని ఒకసారి శిష్యులు అడుగుతారు, యేసయ్యా, చిన్న చిన్న పిల్ల దయ్యాలన్నీ పోగొట్టేశాం, ఈ దయ్యాన్ని మేము ఎందుకు పోగొట్టలేకపోతున్నాం? యేసు ప్రభు శిష్యులు దయ్యాలు పోగొట్టారా లేదా? పిల్ల దయ్యాలన్నీ పోగొట్టేశారు. మొండు దయ్యం వచ్చింది. ఆ టైంకి యేసు ప్రభు లేడు. ఎక్కడున్నాడు అప్పుడు?
ఉపవాస ప్రార్థన కాదు, రూపాంతర కొండ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? రూపాంతర కొండ మీద. ఇన్నర్ సర్కిల్ తీసుకెళ్ళిపోయాడు. ఇన్నర్ సర్కిల్ ఎవరు? ప్రభు ఇన్నర్ సర్కిల్ పేతురు. కొంచెం గమనించవలసింది కోరుచున్నాను. ఒకవేళ ఏమన్నా సర్మన్ ఇంటరప్షన్ వస్తే కనుక ఫుల్ సర్మన్ మళ్ళా పెడతారు. రైట్, ఎక్కడున్నాం? ఉపవాస ప్రార్థన. ఎస్, ఉపవాస ప్రార్థన గొప్పతనం గురించి చెప్తున్నాను. రూపాంతర కొండ మీద ప్రభు ఉన్నారు. వీళ్ళ చిన్నవాని తండ్రి వస్తే ఇక కసిమోళ్ళు అందరూ ప్రార్థన చేశారు, కానీ దయ్యం ఏమి వెళ్ళలేదు. ఈ లోపల అపనమ్మకం పెరిగిపోయింది. ఎవరికి? చిన్నవాని తండ్రికి అపనమ్మకం పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసిన పని అవ్వలేదు. ఆయన అప్పటికే చాలా దగ్గర తిరిగేసి ఉంటాడు. ఆ భూత వైద్యం, ఈ భూత వైద్యం, ఆ తాళ్ళు, ఇది అన్నీ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చింది ఏళ్ళలో గింజుకున్న ఏం పని అవ్వలేదు. అందుకని అడగడం యేసుప్రభు ఏమని అడిగాడు తెలుసా? ప్రభువా, నా బిడ్డను స్వస్థపరచవానులే, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టవా, నీ వల్ల ఏమన్నా ఉంటే చేయన్నాడు. నీ వల్ల ఏమన్నా అయితే చేయన్నాడు. అది ఎలా ఉంటుంది? బ్రదర్, 1000 రూపాయలు అప్పు అంటే బాగుంటుంది. నాకు 1000 రూపాయలు అప్పిచ్చేసి నీకుంటే ఇవ్వంటే, నాకు 1000 రూపాయలు అప్పిచ్చేసి నీకుంటే ఆ స్టేటస్, నాకు 1000 రూపాయలు అప్పు అంటే చాలా బాధగా ఉంటుంది కదా. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వాడిని లేపేసిన యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నీ వల్ల ఏమన్నా అయితే చేయవా, నా వల్ల అవుతుందని ముందు నమ్మన్నాడు యేసయ్య. వెంటనే దానికి మళ్ళీ రిప్లై ఇచ్చాడు, నమ్ముతున్నాను ప్రభా, కానీ అపనమ్మకం వచ్చేస్తుంది ప్రభా. ఎందుకంటే జరిగిన సందర్భాలు అటువంటివి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన యొక్క వూండ్స్ అటువంటివి. ఈ రోజున మనం ఎంత చింతిస్తున్నాము అంటే, ఇన్ని వాక్యాలు వింటున్నా ఇంత బాధ కలుగుతుందంటే, కట్స్ అన్న డీప్గా ఉన్నాయన్నమాట. వూండ్స్ అనే అంత డీప్గా ఉన్నాయన్నమాట. ఇంక యేసు ప్రభు అతని బాధను అర్థం చేసుకుని ఇంకా దాన్ని ఆర్గ్యుమెంట్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయకుండా వెంటనే వాడిని స్వస్థపరిచాడు. వాడు చిన్న మెకానిక్ షాప్కి వెళ్ళండి, బండి బోరుకు వచ్చింది, బండి ఇంజిన్ ఇప్పేటప్పటికి గురుగారు ఏం చేస్తారో టీ తీసుకురారా అంటాడండి. ప్యాచ్ చేసేటప్పుడు అన్ని చోట్ల రే చేసారా కరెక్ట్గా గుండెగా తీసేటప్పటికి ఆ ఇంజిన్ ఇప్పుతాడు, రే టీ వీటి తెలుగు టీ తెచ్చాను అన్నాడు అనుకో. ఇంకో పని చెప్తాడు, గుడ్డ ముక్కలు తీసిరారా అంటాడు. ఏదో ఒకటి ఇంకా గుడ్డ తీసిరారా, కిరోసిన్ తీసిరారా అంటాడు. ఎందుకంటే ఆడు చూసేయకూడదు ఆ పార్ట్. మన గురువుగారు అలా కాదు, మన గురువుగారు అలా కాదు. అలాగ అనుకుని గురువుగారు అన్నీ చేసాం, ఈ పెద్ద దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేదంటే, ఆ విద్యను ఇంకా నేర్పలేదు, మీకు నేర్పుతాను తర్వాత అన్నాడు. ఏంటి గురువుగారు ఆ విద్య? ఉపవాస ప్రార్థన. అందుకనే యోహాను శిష్యులు యేసు ప్రభుని అంటారు, పరిసయ్యుల ఉపవాసం అంటారు, యోహాను శిష్యుల ఉపవాసం అంటారు. మీ వాళ్ళు ఎప్పుడు ఫుల్ ఫీస్టింగే కానీ ఫాస్టింగ్ ఉండదా? యేసు ప్రభు అన్నాడు, పెండ్లి కుమారు ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారికి ఉపవాసం ఉండదు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే రోజు వస్తుంది, దెన్ దే విల్ డూ ఫాస్టింగ్. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆరోహణానికి పెంతెకోస్తు దినానికి మధ్య వీళ్ళ ఫాస్టింగ్. ఎడతెగక ప్రార్థన. అప్పుడు పొందుకున్నారు దేవుని పరిశుద్ధాత్మని. ఏ చదువు లేని చేపలు పట్టుకునే పేతురు గారు ఒక్క వాక్యం బోధిస్తే ఎంతమంది? 3000 చేపలు పడ్డాయి. కమాన్ పీటర్, ఐ విల్ గోయింగ్ టు మేక్ యూ ద ఫిషర్ ఆఫ్ మెన్. చేపలు పట్టుకునే స్థితి నుంచి మనుషులను పట్టే జాలరుగా చేస్తాను రా అన్నాడు. ఉపవాస ప్రార్థన బలం అటువంటిది. నీ జీవితంలో, నా జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే నువ్వు స్పిరిచువల్ స్ట్రెంత్ పొందుకోలేవు. ప్రభువే చెప్పాడు, ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఇటువంటి దయ్యాన్ని వెలగొట్టగలరు. మామూలు దయ్యాలని, మీరు పిల్ల దయ్యాలను వెలగొట్టేసినట్టు కాదు ఇది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మొండి దయ్యాలు లాంటి సమస్యలు సంవత్సరాలుగా మనల్ని బాధిస్తూ ఉంటే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దిస్ ఇస్ ద టైమ్ టు షేక్ ద మౌంటైన్స్ విత్ ద ఫాస్టింగ్ ప్రేయర్. పర్వతాలని సైతము కదిలించే ఉపవాస ప్రార్థన నేర్చుకో. ప్రార్థనా శక్తి కావాలి. కమాన్, 2 విషయాలు ధ్యానించుకున్నాం. ఒకటేంటి? ఎస్, ఓర్చుకొనుట, పేషెన్స్, సహించుట, పేషెన్స్. రెండోది ఫాస్టింగ్ ప్రేయర్. మూడోది ఏంటో తెలుసా? ఎండ్యూరెన్స్.
మొదటిది పేషెన్స్ అయితే, మూడోది ఏంటండి? ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఏంటో తెలుసా? దీర్ఘకాలం సహించుట. మనం ఓర్చుకుంటాం. ఎప్పుడని? నెక్స్ట్ వీక్ కల్లా సెట్ అయిపోద్దంటే ఓర్చుకుంటాం, వచ్చే నెల కల్లా పని అయిపోద్దంటే ఓర్చుకుంటాం, లేకపోతే టైం పెట్టేది అంత అలా భరిస్తాం, ఓర్చుకుంటాం. కానీ మనం అనుకున్న టైంలన్నీ అయిపోతూ ఉంటాయి. దేవుని మందిరం, కొత్త మందిరం కట్టుకుందాం, సరిపోవట్లేదు మందిరం అని 7 సంవత్సరాల నుంచి ప్రభు దగ్గర ఏడుస్తూనే ఉన్నాం. 8 సంవత్సరాల నుంచి. ముందే దీనికి స్టే వైర్ కానీ, దీనికి స్తంభం కానీ ఏదో ఒకటి వేస్తారు. ఎందుకో తెలుసా? ఫ్యూచర్లో ఇలా వాళ్తున్నప్పుడు ఇది ఇలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిలబడేది విశ్వాసం, లేట్ అయ్యే కొద్ది వంగినప్పుడు వంగకుండా నిలబెట్టేది నిరీక్షణ. స్టే వైర్ నిరీక్షణ, నిలబడేది విశ్వాసం. కాబట్టి మనకి విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, నిరీక్షణ కావాలి. ఆలస్యమయ్యే కొలది ప్రభువా నాకు సహాయం చేయి. ఆశ్చర్యం ఏంటంటే, యూదా రాజుల్లో, దుర్మార్గ రాజుల్లో ఒక రాజు పేరు యెహోయాకీను. ఏం పేరు? యెహోయాకీము ఒకడు ఉన్నాడు, యెహోయాకీను ఒకడు ఉన్నాడు. ఇద్దరు ఈక్వల్లీ బ్యాడ్, అందులో తిరిగేమీ లేదు. యెహోయాకీముని చంపేశారు. యెహోయాకీన్ని నెబుకద్నెజరు సజీవంగా తీసుకెళ్ళిపోయి జైల్లో పాడేశాడు. జైల్లో పాడేసిన తర్వాత యుద్ధ ఖైదీగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాక రాజులు మారిపోయారు. కొత్త రాజు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏంటో బైబిల్లో రాయబడలేదు. రీజన్ అయితే బైబిల్లో రాయబడలేదు. ఏం జరిగిందట? చెరసాలలో ఉన్న యెహోయాకీనుని బయటికి తెచ్చి చెరసాల వస్త్రాలు తీసేసి రాజవస్త్రాలు వేసి రాజుగారి యొక్క టేబుల్ మీద తనతో పాటు భోంచేసి, తన తోటి ఈ చక్రవర్తి దగ్గర ఉన్న చిన్న రాజులందరికంటే పెద్ద సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి అతడు బ్రతుకు దినములన్నీ రాజుగారి హోదా ఇచ్చాడట. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజ్మెంట్? 37 సంవత్సరాలు జైలు అనుభవించిన తర్వాత, మామూలుగా లైఫ్ అంటే ఎన్ని సంవత్సరాలు వేస్తారండి? 14 అయిపోయి ఇంకా 37 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తికి అంత ఘోరాతి ఘోరమైన స్థితి నుండి అంత హయ్యెస్ట్ ఆనర్ శత్రు దేశంలో వస్తుందని ఎవరైనా ఊహించగలరా? అది దేవుని కార్యం అంటే. బహుశా ఈ దుర్మార్గుడు మనష్యేలాగా, మనష్యే తెలుసు కదండి, మనష్యే తన పిల్లల్ని సైతము బలిచ్చినవాడు. నెక్స్ట్ జనరేషన్, హిజ్కియా నెక్స్ట్ జనరేషన్. అటువంటి మనష్యే శత్రు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా రాజుకి జాలి కలిగి వెనక్కి పంపించి నీ దేశాన్ని ఏలుకో అని చెప్పి వెనక్కి పంపించినట్టు అసలు కొన్ని జరగవయ్యి. సద్దాం హుస్సేన్ జార్జ్ బుష్కి దొరికినా, జార్జ్ బుష్ సద్దాం హుస్సేన్ దొరికినా టీచి పంపిస్తారండి వెనక్కి. జార్జ్ బుష్ అమెరికన్స్ కాబట్టి వీడికి సూటు బూటేసి ఊరేశారు. అదే జార్జ్ బుష్ సద్దాం హుస్సేన్ దొరికింది అనుకోండి, దొరికితే ఖైమా చేసేసాడు. ఎవరు ఊరుకోరు. అటువంటిది శత్రు దేశంలో రాజుకి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టడం ఏంటండి? ఇట్స్ బియాండ్. అసలు దేవుడు అలా కార్యం చేయగలడు. సహించు. సంవత్సరాలు అయిపోతున్నాయని కంగారు పడద్దు. 38 సంవత్సరాల నుంచి బెతెస్దానే కోనేటి దగ్గర ఎదురు చూశాడా లేదా? 75 సంవత్సరాల్లో నేను నీకు బిడ్డనిస్తానని చెప్పిన దేవుడు ఆ ప్రాఫెసీ ఎన్ని సంవత్సరాలు నేను నెరవేరింది అబ్రహాం జీవితంలో? 100 సంవత్సరాలకి. అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 25 లాంగ్ ఇయర్స్. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కృంగిపోవద్దు. దేవుడు నీ యొక్క కన్నీరుని చూస్తా లేదా అనుకోవద్దు. నా దేవుడు నన్ను మర్చిపోయాడులే అనేలాంటి ఆలోచన సాతానుడు మనకి కలుగు చేస్తాడు. కాబట్టి సాతానుడికి అవకాశం ఇవ్వద్దు. ఎన్ని ధ్యానించుకున్నాం? 3. మొట్టమొదటిది పేషెన్స్, రెండోది ఫాస్టింగ్ ప్రేయర్, మూడోది ఎండ్యూరెన్స్. ఇక 4వది ముందుకు వెళ్దాం. మొట్టమొదటిదేమో ఓర్చుకొనుట, రెండోదేమో ఉపవాస ప్రార్థన, మూడోదేమో దీర్ఘకాలం భరించుట. దీర్ఘకాలం. ఇక 4వ దానికి వెళ్దాం. 4వది మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ 3 మనం చేస్తామో గాడ్స్ గ్రేస్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని కృప మన జీవితంలో నెమ్మదిగా కార్యాలు మూవ్ చేస్తూ ఉంటుంది. నెమ్మదిగా పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నెమ్మదిగా మన విరోధులు మనకు దగ్గర అవుతూ ఉంటారు.
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, కమాన్, ఒకని ప్రవర్తన ప్రీతికరమగునప్పుడు ఏమవుతుంది? వాని శత్రువులు సహా మిత్రులుగా మారుతారు. ఈడేటి మన వైపు ఇంతలా మంచిగా మాట్లాడేస్తున్నాడు అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు లాస్ట్ 2 మనం చేయవలసినవి ఏంటంటే, 4వది ఎక్సర్సైజ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ప్రేమను చూపించడం స్టార్ట్ చేయి. పరిస్థితులు నీకు అనుకూలంగా అవుతున్నాయి కదా, ఇక కోపం పెట్టుకోవడం మానే. ముందు సహించావు, తర్వాత ఉపవాస ప్రార్థనను, తర్వాత భరించావు, ఇంతవరకు ఎదుర్కొన్నావు. ఇప్పుడు దేవుడు నీకు అనుకూలంగా సీజన్ మార్చుతున్నాడు, నీకు సంతోషకరమైన దినాలు రప్పిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ప్రేమించు. ఆ ప్రేమలో ఉండేది, మొట్టమొదటిగా ప్రేమలో ఉండేది ఏంటంటే ఫర్గివ్నెస్. నేను దుఃఖపరిచిన వారిని క్షమించు, నిన్ను బాధపరిచిన వారిని క్షమించు, నిన్ను అవమానపరిచిన వారిని క్షమించు. ఎంతవరకు క్షమిస్తావంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలీషా. సిరియా రాజు ఎలీషా మీద ప్లాన్ వేసాడు. ఏంటట? ఇశ్రాయేల్ని ఎన్నిసార్లు అటాక్ చేసినా ఇశ్రాయేల్కి ఓడించలేకపోతున్నాడు. తూర్పు నుంచి ఈరోజు అటాక్ చేద్దామంటే ఇశ్రాయేల్ సైన్యాలను ఎదుర్కోవడానికి తూర్పు నుంచి వచ్చేవారు. అబ్బాయి ఈసారి అలా కాదురా, పడమర నుండి అటాక్ చేద్దామంటే పడమర నుంచి వచ్చేవారు. పిచ్చెక్కిపోయి సిరియా దేశపు రాజుకి ఒకసారి మీటింగ్ పెట్టి, రే మనలోనే ఎవడో ట్రైటర్ ఉన్నాడు రా, దేశద్రోహం ఉన్నాడు రా మనలో, ఇక్కడ నుండి వార్తలన్నీ చెప్పేస్తున్నారు అంటే అప్పుడు అంటారు సిరియా సైనికులు, అయ్యా మనలో ఎవడో దేశద్రోహి లేడు, కానీ మీరు మాకు చెప్పక్కర్లేదు, మీరు బెడ్రూమ్లో వేసిన ప్లాన్ కూడా చెప్పేసి ఎవడో ఉన్నాడు. ఆ దేశంలో మీ బెడ్రూమ్లో ప్లాన్ గీసుకుంటే అక్కడ డిస్క్లోజ్ చేసేవాడు ఒకడు. నిజమా? ఎవరో? ఎలీషా అండి. ఇంకేంటి, అతన్నే తెచ్చేయండి. అయితే ఈ బెడ్రూమ్లో ప్లాన్ చెప్పేసేవాడిని తెచ్చేయాలట. ఈ ప్లాన్ తెలీదు ఆయనకి. ఆయన లిఫ్ట్ చేయండి రా అంటే ఈడు లిఫ్ట్ చేయడానికి వస్తారని ప్లాన్ ఈయనకి తెలియదు. అప్పుడు కొన్నిసార్లు రాజుగారు ఏం చెప్తే ఎస్ చెప్పాలి అంతే. అయ్యగారు అలా కాదంటే పని జరగదు. ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసారు. ఏదంటే అడుగులు అదే ఇల్లు వేసేయండి, రౌండ్ వేసేయండి అన్నారు. మనకు ఆ స్టోరీ తెలుసు. లాంగ్ స్టోరీ షార్ట్ చేస్తే, వాళ్ళకి వీళ్ళకి మధ్య దేవుడు ఆయన దూతల కాపుదలు పెట్టాడు. ఎలీషా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఎలీషా ముఖాన్ని వాళ్ళు వేరే స్ట్రేంజర్గా ఐడెంటిఫై చేయలేని విధంగా వాళ్ళకి ఆత్మీయ గురుడితనం కలుగు చేశాడు. ఎవరండి, మీకు ఎవరు కావాలండి అంటే, ఎలీషా కావాలండి, తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళి కరెక్ట్గా రాజుగారి కోటలో వాళ్ళని పెట్టి చుట్టూరు ఇశ్రాయేలు సైన్యాన్ని వేసి, ప్రభా ఇలా కళ్ళు తెరిపించు ప్రభా అన్నప్పుడు, వాళ్ళ యొక్క కళ్ళు తెరిపించినప్పుడు, అంటే కంప్లీట్లీ బ్లైండ్ కాదు, ఐడెంటిఫై చేయలేని బ్లైండ్నెస్ అది. అప్పుడు కంప్లీట్ చూపు వారికి వచ్చినప్పుడు ఇలా చూసేటప్పటికి వాళ్ళ చుట్టూరు ఫుల్ ఇజ్రాయెల్ బెటాలియన్ కాసేసి ఉన్నాయి కత్తులతో. కంగారు పడిపోయారు. ఇశ్రాయేల్ రాజు అంటాడు, అయ్యా వేసేయమంటావు ఒక్కొక్కడిని, వేసేయమంటావు చెప్పు, ఒక్కొక్కడిని వేసేద్దాం. వెంటనే వేయొద్దు కానీ వీళ్ళందరికీ మంచి బిర్యానీతో అన్నం పెట్టి అంటాడు. శుభ్రం కడుపు నిండుగా అన్నం పెట్టి అంటాడు. ఇదేందయ్యా, తినిపిచ్చి చంపేద్దామా? అలా కూడా కాదు, శుభ్రంగా తినిపిచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించి అంటాడు. అర్థం కాలేదు ఇశ్రాయేల్ రాజుకి ఎలీషా ప్లాను, అర్థం కాలేదు. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? ఫస్ట్ డూ వాట్ ఐ సే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రివెంజ్ తీర్చుకుంటే ఎనిమిని మాత్రమే ఓడించగలం. మనం ప్రేమ కనుక చూపిస్తే ఎనిమిటీని ఓడించగలం. అర్థమైంది? అర్థం కాలేదు. దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనిమీ అండ్ ఎనిమిటీ. శత్రువును ఓడించడం గొప్ప, శత్రుత్వాన్నే ఓడించేయడం గొప్ప. అర్థమైందా? ఆ మూమెంట్లో రివెంజ్ తీర్చుకుంటే సిరియా లాంటి పెద్ద దేశానికి ఆ ఒక్క బెటాలియన్ ఉంటుందా? ఒక దేశానికి ఎన్నో బెటాలియన్ ఉంటుంది. ఈ బెటాలియన్ అందరూ చచ్చిపోతే ఇంకో బెటాలియన్ పంపిస్తాడు. కానీ వాళ్ళు చంపకుండా వీళ్ళకి భోజనం పెట్టేసి పంపేస్తే ఒక్కొక్కడో 1000 మందికి అడ్వర్టైజ్ చేసేస్తాడు. వీడు ఏమంటారు, అరే ఏమైందిరా, చాలు వీళ్ళ ఈ 100 మందో లేకపోతే 50 మందో వీళ్ళ చాలు మొత్తం ఈ సిరియన్లో ప్రతి ఒక్కళ్ళు ఇశ్రాయేలుని మునిగి పుట్టించడానికి. ఏమైందో తెలియదురా, మా కళ్ళు కనపడలేదురా,
కళ్ళు తెరిచేటప్పటికి వాళ్ళ కోటలో ఉన్నారా. ఏం జరిగిందంటే ఆ దైవ సేవకుడురా. అక్కడున్న మనకి టైం లేక చదవట్లేదు. అక్కడ ఉన్న సందర్భం ఏంటి తెలుసా? వీళ్ళు వెళ్ళి రాజుకి చెప్పినప్పుడు, వీళ్ళు వెళ్ళి ఆ సిరియన్లకు చెప్పినప్పుడు, ఎలీషా బ్రతుకున్నంత కాలము కూడా మరలా ఇశ్రాయేలీల జోలికి సిరియన్లు రాలేదు. దేవునికి స్తోత్రం కలగడం గాక. ఎలీషా బ్రతుకున్నంత కాలం కూడా ఇశ్రాయేల్ జోలికి రాలేకపోయారు. కారణం ఏంటి? వీళ్ళు వెళ్ళి చేసిన పని అది. ఒక్కొక్కడు ఒక ఆటం బాంబు అయ్యాడు అక్కడికి వెళ్ళి, ఒక్కొక్కడు మిసైల్ అయ్యాడు వెళ్ళి, ఒక్కొక్కడు హృదయాల్ని పేల్చిపాడేసాడు. ప్రతి హృదయం భయంతో నింపబడిపోయింది. ఈరోజు మన టార్గెట్ ఏంటి తెలుసా? నాట్ డిఫీటింగ్ ద ఎనిమీ. చెప్పండి, వాట్ ఈజ్ అవర్ టార్గెట్? డిఫీటింగ్ ద ఎనిమిటీ. మన శత్రువును ఓడించడం మన యొక్క టార్గెట్, మన గురి కాదు. ఏంటి మన గురి? శత్రుత్వాన్ని ఓడించాలి. ఎలాగా? రివెంజ్తో కాదు, లవ్తో. దేవునికి స్తోత్రం కలగడం గాక. షో ద లవ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఐదవ పాయింట్ ఏంటంటే బ్లెస్ దెమ్. దీవించు. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో హైలైట్ పాయింట్ అదే. నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేయాలా? వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వారిని బ్లెస్ చేయి. దానివల్ల ఏమో తెలుసా? యువర్ బ్లెస్సింగ్స్ విల్ బి ఇంక్రీజ్డ్. నీ దీవెన ఆశీర్వదింపబడుతుంది. నీవు హెచ్చింపబడతావు, నీవు దీవింపబడతావు. భక్తుడైనటువంటి యోబుని దేవుడు దీవించే ముందు యోబు చేసిన పని ఏంటి? యోబు స్నేహితులు ఉన్నారా? ఎలీఫస్తో ఏమంటున్నాడు దేవుడు? ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడారు? ఎవరు అనుకున్నావు? ఆయన నా సేవకునితో నోటుకొచ్చినట్టు మాట్లాడారంటే, మిమ్మల్ని నేను కరుణించాలి అంటే ఎవరు రికమెండేషన్ కావాలా? యోబు మీ కొరకు ఇంటర్సెసరీ చేస్తేనే కానీ, యోబు మీ కొరకు ప్రార్థన చేస్తేనే కానీ మిమ్మల్ని కరుణించిన గెట్అవుట్ అన్నారు. అప్పటి వరకు యోబు మీద రకరకాలుగా తిట్టేసిన వాళ్ళు అంత కాలు మీద పడిపోయారు. బాబు క్షమించి నువ్వు ప్రార్థన చేయి. యోబు తన 3 స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా యోబు యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు 2 రెట్లుగా, సమస్తాన్ని డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఏం జరిగింది? ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్ దెమ్ హీ స్టార్టెడ్ బ్లెస్సింగ్ దెమ్. యోబు, నన్ను ఎంతగా దూషించారు ప్రభా, ఈ ఎదవల్ని వేసేయి అనలేదు. నా స్నేహితులను కరుణించు. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మోసెస్, ఆరోన్ అండ్ మిరియామ్. మోషే ఎగ్జాంపుల్ తీసుకోండి. మోషే ఎవరినో కూషు దేశస్తులను పెళ్లి చేసుకున్నాడు. అది మంచి చెడ్లన్నీ ఆయనకి చెల్లుతాయి. ఇప్పుడు దేవుడు ఒకరిని హెచ్చించిన తర్వాత అది నా బామర్దా, మా చెల్లా, మా తమ్ముడా చూడకూడదు. ఈజ్ మ్యాన్ ఆఫ్ గాడ్. నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు? మిరియాము, అహరోను. మోషే ఏం మాట్లాడలేదు. నన్ను ఎత్తుకున్నారా బాబు మా అక్క, చిన్నప్పుడు మా అక్కే కదా అన్నట్టుగా ఊరుకున్నాడు. కానీ ఎవరు ఊరుకోలేదు? సప్పెట్టేశాడు. మీ 3 రండి ప్రత్యక్ష గుడారానికి రండి అన్నారు. వచ్చారు, నిలబడ్డారు, వణుకుతూ నిలబడ్డారు. హౌ డేర్ యూ టు స్పీక్ అగైనెస్ట్ మై సర్వెంట్. ఎంత ధైర్యం నా సేవకునితో అలా మాట్లాడడానికి. నువ్వు మనసులో అనుకోవచ్చు, మా తమ్ముడేగా, నేను ఎత్తుకున్నవాడేగా. అవును, మోషే ప్రవక్త, నేను ప్రవక్త్రినేగా. ఈ కంపారిజన్ ఉంది. నా తోటి సేవకుడేగా. నో, హీఈస్ మోర్ దాన్ ఏ ప్రాఫిట్ అంటాడు దేవుడు. ఇఫ్ యు ఫీల్ దట్ యు ఆర్ జస్ట్ ఈక్వల్ యాజ్ ఎ ప్రాఫిటెస్, అతడు ప్రవక్త అయితే నేను ప్రవక్త్రినేగా అని నువ్వు అనుకుంటే, ఆ లెవెల్లో కూడా నువ్వు తనకు సరితోకో. హీఈస్ మోర్ దాన్ ఏ ప్రాఫిట్. ప్రవక్త కన్నా గొప్పవాడు మోషే. ఆ ప్రోటోకాల్ నువ్వు ఎందుకు పాటించలేదు? స్పాట్లో దేవుడు ఏం చేశాడు చెప్పండి? మిరియాముని స్పాట్లో లెపర్సీ. ఎయిడ్స్ నన్నా దాచుకోగలం, క్యాన్సర్ నన్నా దాచుకోగలం, అంతేనా? ఇంకా ఏ వ్యాధి అన్నా లెపర్సీ దాచుకోగలమా? ఆ రోజుల్లో లెపర్సీ వస్తే ఏంటి? ఊరవతలు వెలివేయడమే పాలెంలోకి. మొత్తం పైనుంచి కింద నొసట మొదలుకొని వచ్చింది అంతే లెపర్సీ. ఎవరు ఏడ్చి బ్రతిమలాడారు? దేవుడు అంగీకరించాడా? లెట్ హెర్ సఫర్ ఫర్ 1 వీక్. వేసేయండి, బయట వెలేసేయండి ఒక 6 రోజులు. మళ్ళీ జీవితంలో నీతో సమానంగా తను చేసుకోదు, నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తుంది. దేవుని దగ్గర కన్నీటితో బ్రతిమలాడి నా అక్కను కరుణించు, నా అక్కను క్షమించు, నా అక్కను దీవించు అని ప్రార్థన చేస్తే దేవుడు మరలా కరుణించాడు. చెప్పండి, తను దూషించిన వారి కొరకు మోషే ఏం చేశాడు?
అది కనుక మనం చేయగలిగితే కమాన్, మన శాంతి సమాధానం నది వలె ప్రవహిస్తుంది మనలోకి. యేసయ్య శాంతి సమాధానం సముద్రం వలె ప్రవహిస్తుంది. 5 పాయింట్లు జ్ఞాపకం చేసుకుందాం. ద 5 థింగ్స్ వీ హ్యావ్ టు పే టు రిసీవ్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శాంతి సమాధానం మన జీవితంలోకి రావాలంటే మనం చెల్లించవలసిన 5 వెలలు ఏంటి అంటే చెప్పండి గట్టిగా. 1, ఫస్ట్ బాధని, అవమానాన్ని నిర్లక్ష్యం చేసి ఓర్చుకో. 2వది ఏంటి చెప్పండి? నీ దుఃఖము, నీ బాధ, నీ కోపము అంతా కూడా ఏం చేయాలా? ఉపవాస ప్రార్థనగా మార్చేయి. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించునుగాక, ఆగ్రహ శేషము నిన్ను స్తుతించునుగాక. శేషం అంటే తెలుసా? చిన్నప్పుడు డివిజన్స్లో రిమైండర్ అంటారు చూసారా, మిగిలిపోయిన చెవులో ఇక్కడ ఉంటుంది. ఆగ్రహ శేషం అంటే అర్థం ఏంటి? ఆడు తిట్టాడు, నేను ఒక తిట్టేశాను, ఆడు కూడా తిట్టాడు, ఇంకోసారి ఆడు ఇంకా గట్టి తిట్టాడు, ఈ లోపల వాక్యం వచ్చింది, నేను రిటాలియేట్ చేయలేదు, శేషం మిగిలిపోయింది ఇక్కడ కొంత. ఇది కక్కేసుకుంటే పోయేదే, కానీ మిగిలిపోయింది. కానీ ఈ లోపల వాక్యం అడ్డొస్తుంది, అప్పుడు ఏమైంది? మిగిలిపోయిన శేషం అంతా ప్రభు పాదాలు దగ్గర పెట్టుకున్నాను. దేవుడు ఏం చేశాడు? చేయగలిగిన ఆయన టేకప్ చేస్తాడు, బ్యాటిల్ని అద్భుతాలు చేసేసాడు, హెచ్చించేసాడు. ఇప్పుడు మిగిలిపోయిన శేషం ఏమవుతుంది? ఇంకా కోపంలా మారట్లేదు, ప్రైజ్గా మారిపోతుంది. యాంగర్ బికేమ్ ప్రైజ్. ఆగ్రహ శేషము నిన్ను స్తుతించునుగాక. మిగిలిపోయిన ఆగ్రహ శేషం తిరిగి నేను ద్వేషించాలా, దూషించాలా, కానీ అదేమైపోతుంది? స్తుతిగా మారిపోతుంది. కాబట్టి 1 సహించు, 2 ప్రార్థన చేయి, 3 దీర్ఘకాలము భరించు, 4 ప్రేమించి క్షమించే వాళ్ళని, 5 దీవించు. ఇది కనుక మనం ఎక్సర్సైజ్ చేస్తే మన జీవితంలో పీస్ ఉంటుంది. మనం ఇందులో మొట్టమొదటి 3 చేసి లాస్ట్ 2 చేయలేదు అనుకోండి, 60% పీసే ఉంటుంది. ఒక్కొక్క పాయింట్కి 20% వేసుకుంటే వెళ్ళండి. ఒక్కొక్క పాయింట్కి 20% వేసుకెళ్ళండి. అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటి? సహిస్తున్నావు, అంతే, కఠినమై చేయట్లేదు, నీకు 20% పీసే ఉంటుంది. సహిస్తూ ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, 40% ఉంటుంది. ఉపవాస ప్రార్థన చేస్తూ ఏమాత్రం నిరుత్సాహ పొందకుండా భరించుకుంటే ఎండ్యూరెంట్ 60% పీస్ ఉంటుంది. ఈసారి ప్రేమించి క్షమించేయడం స్టార్ట్ చేసావు, 80%. వాడిని బ్లెస్ చేయడం స్టార్ట్ చేసావు, లైక్ ఎ రివర్ పీస్ ఫ్లో ఇన్ టు అవర్ లైఫ్. దేవుడి వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాము. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమాకాశముల్ దాని క్రింద ఆకాశము, ఆకాశమాకాశము దాని క్రింద ఆకాశము, భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో
ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. మహిమ గల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, కృపగల పరిశుద్ధాత్ముడా, మా త్రియేక దేవ, జీవము గల మా యెహోవా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న వేళ నీ సన్నిధిలో మేము గడపడానికి సహాయం చేసినందుకు వందనాలు. మోర్ దాన్ 4 hours నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడ చాలామంది సిక్ పీపుల్ ఉన్నారు ప్రభా. ఈవెన్ దే కుడెంట్ సిట్ ఫర్ 1 hour బట్ 4 hours నీ సన్నిధిలో గడిపారు ప్రభా. లెట్ దెమ్ రిసీవ్ యువర్ గ్రేస్ ఇన్ దేర్ లైఫ్. లెట్ దర్ బాడీస్ రిసీవ్ యువర్ హీలింగ్ లార్డ్. వారి యొక్క శరీరాలకు సంపూర్ణ స్వస్థత యేసు నామములో కలుగునుగాక. నీ పరిశుద్ధాత్మ అభిషేకం అందరి హృదయం, మనసు, ఆత్మదేహాలను అభిషేకించి నింపి నది వలె నీ శాంతి, సముద్రం వలె నీ శాంతి సమాధానాలు మేము పొందుకొనులాగున సహించుటకును, ఉపవాస ప్రార్థన చేయుటకును, భరించుటకును, ఎదురు చూసి ఎంత ఆలస్యమైనా భరించుటకును, అయా ప్రేమించి క్షమించుటకును, దీవించి నీ నామను మహిమపరిచి నీ శాంతి సమాధానం పొందుకొనుటకును నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరి విషయంలో మాకు నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో సహాయం చేసి మమ్మల్ని నడిపించి నీ దీవెనలకు అర్హులుగా, యోగ్యులుగా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు ప్రభు రూపము మాలో ఏర్పరిచి యేసుక్రీస్తు రూపములోనే మా చివరి శ్వాస వరకు మమ్మల్ని జీవింపచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయం. మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి అని యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడనే యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తము, ఆదరించు పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మనందరిపై దిగువచ్చు. ఇప్పుడు ఎల్లప్పుడూ మనల్ని నడిపించి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.